హాయ్ హలో నేను మీ శశిరేఖ. మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా పాపలు మేము మా అక్క అందరమే కలిసి మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కలిసి నేనైతే తాటికాయలకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే విలేజ్లో వచ్చాను కదా, చాలా స్పెషల్గా సమ్మర్ కాబట్టి. సో మా బావ ఆటో పైన అయితే ఫైనల్లీ మేము తాటికాయలకి వెళ్తున్నాం. అది ఎక్కడంటే మా అత్త వాళ్ళు, మా పెద్ద అత్త వాళ్ళ ఇంటి దగ్గర. అదైతే పెద్ద పెరట అండి. అది అందులో పెద్ద జేడి తోట దగ్గర మొత్తం గ్రీనరీ, చాలా అంటే చాలా కూల్గా, వెదర్ అయితే చాలా బాగుందండి. అక్కడ చెట్లు పుట్టలు, ఆ మామిడి చెట్టులు, తాటికాయలు మొత్తం అంతే చాలా అంటే చాలా బాగుందండి. సో ఎగ్జాక్ట్గా నేనైతే ఫైనల్లీ జీడిపండు కూడా కొత్తగలాలని చెప్పి నేను జీడి తోటకి అయితే వచ్చేసాను. సో అక్కడ నేను ఒక జీడిపండు తెంపుకొని మొత్తానికి అయితే అది మంచిగా ఉంది, రెడ్గా ఉందని చెప్పి నేనైతే తినేసాను. సో మళ్ళీ మా ఆయుష్ ఏం చేసిందంటే, ఇక్కడ ఈతపళ్ళు ఉన్నాయి పిన్ని అంటే, సో తనైతే ఈతపళ్ళు కూడా తెంపేసింది. మేమైతే తాటికాయల దగ్గరికి వెళ్ళేసరికి మా అన్నయ్య, దినేష్, సందీప్ మొత్తం అందరూ కలిసి తాటికాయలన్నీ ఒక దగ్గర పోగేస్తున్నారు. సో అక్కడ చెట్టు దగ్గర కూడా దిగిపోయారు. తాటికాయలు అయితే కొట్టేసి నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వచ్చేసరికి మా అన్నయ్య అయితే మొత్తం తాటికాయలన్నీ కొట్టేసి మా కోసం అయితే పెట్టేశాడు. సో మేమైతే అందరం ఒక్కొక్కరి అలాగా యాడ్ అయ్యాము. మా అక్క కూడా బాగాలేకుండా వచ్చి నా కోసం వచ్చింది నేను రమ్మంటే. సో అది కూడా లైట్గానే తినేది, ఒక 2-3 కాయలు. ఇంకా సో అలా నేనైతే మంచిగా అంటే మంచిగా కొట్టు పెట్టారు కాబట్టి నేనైతే మంచిగా హ్యాపీనెస్తో తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ కూడా చాలా వెదర్ కూల్గా ఉంది కాబట్టి, ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా కూల్గా ఉందండి వాటరు. చాలా అంటే చాలా బాగుంది. అలానే మా బావ అయితే ఒక తాటికాయ కొట్టబోయి మధ్యకి కొట్టేశాడు. సో అదైతే ఇంకా ఎగ్జైట్గా వచ్చింది. ఎంతలోనే మా వర్షిత ఏం చెప్తుంది, పాం పిన్ని అని అంటే నేనైతే లేచి అయితే భలే పరిగెట్టేశాను. సో చాలా అంటే చాలా భయం వేసింది ఆ పాము అనగలే. సో అదేంటి, అది జోక్ చేసిందంట. సో మళ్ళీ మా బావ కొట్టేసరికి 4 కళ్ళు తాటికాయ అంటారండి మాకు, అసలు అటువంటివి కూడా ఉంటాయి. సో చాలా ఎగ్జైట్గా ఉంటుంది అది 4 కళ్ళు తాటికాయ అనేది. నేనైతే తినేసాను, మొత్తానికి అయితే తినేసి అయితే నేను తాటికాయలు అలిచిపోయి లాస్ట్లో ఒక కన్ను అంటారు అదైతే నేను తినేసాను. ఫైనల్లీ తినేసి అలా తినేసేసరికి అయిపోయింది మొత్తం అంతా. ఇంకా తినేసి కొంచెం అలా రిలాక్స్ అయిపోయాను. రిలాక్స్ అయ్యి నాతో పాటు మీకు కూడా చూపించేద్దామని చెప్పి నేను అలా తినేసి మిగతా వాళ్ళందరినీ అలాగా చూపించేసాను. అక్క, పిల్లలు, సందీప్, మా అన్నయ్య వాళ్ళందరూ, మా బావ వాళ్ళందరూ తినేసి అలా పెట్టేశారు. చూడండి ఇవన్నీ నేనే తిన్నానండి. చాలా హ్యాపీగా ఎనర్జీతో తినేసాను. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్.